హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. గుడిలో పులిహోర టేస్ట్లా ఉంటుంది. దీన్ని ఎలా రెడీ చేయాలో ముందుగా మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మనం ఒక కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత అందులో వాటర్ వేసి బాగా కడగాలి. ఇలా కడగడం వల్ల అందులో ఏమైనా డస్ట్ అది ఉంటే బయటకు పోతుంది. ఈ వాటరు బయటకు పంపిన తర్వాత మనం ఇందులో ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసి దీన్ని మనం కొంచెం అటు ఇటు బాగా కలపాలి. అలా కలపడం వల్ల పసుపు అనేది రైస్కి బాగా అంటుతుంది. నెక్స్ట్ దానిపైన కుక్కర్ పైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టాలి కుక్కరు. ఇది 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కొంచెం విజిల్ ఉంటుండగా దీన్ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ మనం ముందుగా ఒక గిన్నెలోకి చింతపండు నానబెట్టుకోవాలి. ఈ చింతపండు 50 గ్రాముల చింతపండు ఇది. అందులో వాటర్ వేసి బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల చింతపండు బాగా నానుతుంది ఎక్కువసేపు. నెక్స్ట్ మనం కుక్కర్ పైన విజిల్ ఓపెన్ చేయాలి. చూడండి, ఇలా ఓపెన్ చేయడం వల్ల రైస్ చూడండి విడివిడిగా వచ్చింది. నెక్స్ట్ మనం దీన్ని అటు ఇటు బాగా కలపాలి. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టిన చింతపండుని అందులో పిప్ప అంతా బయటికి తీయాలి. తీసి ఇలా పులుపుని మనం మరిగించుకోవాలి. ఇలా స్టవ్ పైన ముందుగా మరిగించి నెక్స్ట్ అందులో రుచికి సరిపోయేటట్టు సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ సరిపోతుంది. కొంచెం దీన్ని అటు ఇటు కలపాలి. కలిపిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరగా మరుగుతుంది. 10 మినిట్స్ అయితే కొంచెం దగ్గరగా మరుగుతుంది. నెక్స్ట్ మనం ముందుగా ఈ రెడీ చేసిన ఈ రైస్లో మరిగించిన పులుపు వేసుకోవాలి. పులిహోర చేసేటప్పుడు చింతపండు పులుపు వేస్తే కొంచెం పులిహోర టేస్ట్ బాగుంటుంది, ఎక్కువగా పులుపు వేయడం వల్ల. నెక్స్ట్ మనం ఇది కలిసే వరకు కొంచెం అటు ఇటు బాగా కలుపుకోవాలి. దీన్ని అటు ఇటు కలిపిన తర్వాత మనం ముందుగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పైన కళాయి పెట్టాలి. కళాయి పెట్టి అందులో 2 స్పూన్లు నువ్వులు వేయాలి. 1 స్పూన్ మెంతులు వేయాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ దానిపైన స్టవ్ పైన కళాయి పెట్టాలి. కళాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం అందులో పోపులు వేయాలి. ముందుగా 1 స్పూను మినపప్పు, 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను శనగపప్పు వేయాలి. ఇవి వేసిన తర్వాత ఇందులో మనం పలుకులు వేయాలి. పలుకులు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. పలుకులు కొంచెం జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మనం దీన్ని అటు ఇటు బాగా కలుపుతూ ఉండాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి ఇవి. అలాగే ముందుగా మనం ఒక ప్లేట్లోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం కట్ చేసి ఇలా తీసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలాగ నూనెలో బాగా వేగిన తర్వాత మనం వీటిని పక్కన పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం రెడీ చేసిన నువ్వులు, మెంతిపొడిని మిక్సీలో బాగా పౌడర్లో చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసిన రైస్లో ఈ పోపు అంతా వేయాలి. మనం ముందుగా పులిహోర చేసేటప్పుడు పులుపు అనేది ఫస్ట్ వేసి తర్వాత పోపు అనేది వేయాలి. అలా అయితే పులిహోర టేస్ట్ బాగుంటుంది. మనకి పోపులు కూడా టేస్ట్ బాగా వస్తాయి, తినేటప్పుడు బాగుంటుంది.
మనం పోపులు వేసిన తర్వాత దీన్ని బాగా అటు ఇటు బాగా కలుపుకోవాలి. పోపులన్నీ బాగా కలుస్తాయి అందులో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనం ముందుగా నువ్వులు మెంతులు కలిపిన పౌడర్లో చేసి ఇలా మిక్సీలో ఈ రైస్లో వేసుకోవాలి. పులిహోర ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ మెంతి పొడి నువ్వుల పొడి వేయడం వల్ల పులిహోర టేస్ట్ మన గుడిలో టేస్ట్లా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్